హాస్ ప్రకారం ఒక విషయాన్ని లాంగ్ టర్మ్ మెమరీలో పంపించాలంటే ఒకే విషయాన్ని మళ్ళా మళ్ళా చదవాల్సిన అనేది ఖచ్చితంగా జరగాలి. దీంట్లో భాగంగానే ప్రతి సబ్జెక్ట్ని కూడా 7 సార్లు కంటే ఎక్కువ సార్లు చదివించడానికి మీ ముందుకు వచ్చిన బ్యాచే ఈ విజయోస్తు బ్యాచ్. ఎడ్జిటి వారికి అద్భుతమైన ప్రణాళికతో 100 రోజులు ప్లాన్ ఆఫ్ యాక్షన్లో భాగంగా ఈరోజు అంటే 21 మార్చికి సంబంధించిన షెడ్యూల్ని ఒకసారి మీరు గమనించినట్లయితే 9వ తరగతి సంబంధించి నదీ పారుదల వ్యవస్థ సంబంధించిన సబ్జెక్ట్ అనేది మీరు చదువుతారు. ఇందులో భాగంగా మీరు చదవాల్సిన అంశం ఏంటంటే నీటిపారుదల నదీ వ్యవస్థ అనేది 9వ తరగతిలో ఉంటుంది. డిఎస్సి వారు ఎందుకు చదవాలంటే ఇది లింక్డప్గా వచ్చిన చాప్టర్ కాబట్టి ఖచ్చితంగా మనం చదువుకోవాల్సి ఉంటుంది. దీంట్లో మనకు అప్లికేషన్ ఓరియంటెడ్గా బిట్స్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఒక నది ఏర్పరిచే అనేక రకాల నదీ వ్యవస్థలు చూసినట్టయితే వి ఆకారపు లోయలు, గాడ్జులు, కాన్యాన్సు, జలపాతాలు, నదీ డెల్టాలు, ఆక్స్బో సరస్సులు లాంటి అంశాలన్నీ కూడా మీకు ఏ విధంగా డయాగ్రామ్ రూపంలో చదివించడం జరిగింది. ఆ తర్వాత సింధు నదికి సంబంధించి సింధు నది అనేది ఎక్కడ పుట్టింది, ఎక్కడ ఆ యొక్క టిబెట్లో నుంచి మనకు చైనాకు సంబంధించి ఏ ప్రాంతాల్లో ఏ ఏ పేర్లతో పిలుస్తారు, ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో ఏ ప్రాంతంలో ఎంటర్ అవుతుంది, దీనికి సంబంధించి కుడివైపు ఉపనదులు ఏమిటి, ఎడంవైపు ఉపనదులు ఏమిటి, ఇలాంటి అంశాలన్నీ కూడా మీరు చదువుతారు. ఆ తర్వాత దీనికి సంబంధించిన ఉపనదులు అయినటువంటి జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్ లాంటి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ చదువుతారు. ఆ తర్వాత సింధు నదీ జలాల ఒప్పందం సంబంధించి ఇన్ఫర్మేషన్ చదువుతారు. టెక్స్ట్ బుక్లో కంటే డెప్త్గా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకంటే మీకు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు తెలుసుకోవడానికి చాలా క్లియర్గా ఉండడం కోసం మనం ఈ యొక్క టెక్స్ట్ బుక్ల కంటే డెప్త్గా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత గంగా నదికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చదువుతారు. గంగా నది ఎక్కడ పుట్టింది, ఏ ప్రాంతంలో ఏ పేర్లతో పిలుస్తారు, గంగా నదికి సంబంధించి కుడివైపు ఉపనదులు ఏంటి, ఎడమవైపు ఉపనదులు ఏంటి, ఇలాంటి అంశాలన్నీ కూడా గంగా నది. ఆ తర్వాత మనకు చూసినట్టయితే బంగ్లాదేశ్లో ఏ ప్రాంతంలో కలుస్తుంది, ఆ తర్వాత మనకు చూసినట్టయితే ఇండియాలో సంబంధించి మనకు ఎక్కడ ఏ పేరుతో పిలుస్తారు, ఆ తర్వాత బంగ్లాదేశ్కి సంబంధించి ఆ యొక్క బంగాళాఖాతంలో కలిసే ముందు ఏ ప్రాంతంలో కలుస్తుంది, ఆ ప్రాంతం గల పేరు ఏమిటి, ఇలాంటి అంశాలన్నీ కూడా గతంలో అడిగేస్తున్నారు. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చెబుతారు. ఆ తర్వాత దీపకల్ప పీఠభూమిలో సంబంధించిన నదులకు సంబంధించి గోదావరి నదికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, కృష్ణా నదికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, పెన్నా నదికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, స్వర్ణముఖి నదికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా చదివిన తర్వాత చివరిగా మీరు తపతీ నదికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చదివేసి దీనికి సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎండ్ చేస్తారు. దీనికి సంబంధించి ఆఫ్లైన్ డౌన్లోడ్ కూడా మనం చేస్తాం. సింపుల్గా మీరు ఆఫ్లైన్లో డౌన్లోడ్ చేసుకొని దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు దీనికి సంబంధించిన 50 మార్కులు డైలీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం. 150 మార్కులు వీక్లీ గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం. మార్క్స్ మరియు ర్యాంక్స్ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల మీలో మరింత చదవాలనే ఆసక్తి అనేది మీకు రేకెడుతూ ఉంటుంది.